జగిత్యాల జిల్లాలో కొండగట్టు అగ్ని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి ప్రమాదంలో షాపులు కోల్పోయిన వారికి మహిళా సంఘాల ద్వారా 5 లక్షల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచనల మేరకు రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. షాపులు దగ్ధమైన వారికి ఉచితంగా కరెంట్ కూడా సప్లై చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి సమీపంలో సుమారు సంవత్సరాల క్రితం నుంచి చిరు వ్యాపారస్తులు హోల్సేల్ దగ్గర ఉద్దర తీసుకొని లక్షలాది రూపాయల యొక్క మేడారం సమ్మక్క జాతర ఉన్నది. ఆ జాతరకు మన భక్తులు వేలాది లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. మన వ్యాపార పరంగా ముందస్తుగా సుమారు ఒక్కొక్క షాపులో 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల రూపాయల వ్యాపారానికి సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొచ్చుకొని రాబోయే రోజుల్లోపట మేము అది అమ్మి అప్పు కద్దామనే ఒక ధైర్యంతో గత 15-20 సంవత్సరాలకి వీటిపై ఆధారపడి 25 నుంచి 30 కుటుంబాలు సుమారు 25 కుటుంబాల పైచులకు షాపులన్నీ కూడా రాత్రి 10 గంటల తర్వాత కరెంట్ షాక్ సర్క్యూట్ ఏదైతే జరిగినటువంటి దుస్సంఘటన అత్యంత బాధాకరం. మరి ఈరోజు వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు ఈ కొండగట్టుకు సంబంధించిన వ్యాపారస్తుల ఇంత పెద్ద లక్షలాది రూపాయల నష్టం జరిగిన విషయంలో ఒకట సుమారు 25 కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో వారు పూర్తిగా సమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వాస్తవంగా నేను ఎమ్మెల్యే గారు ఆ కుటుంబాలను నేరుగా కలిసి వాళ్ళ కష్టాల లోపల పాలు పంచుకొని మరి ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను.